చిన్నారి చిలుక ఛానల్ కి స్వాగతం. హాయ్ చిలుక, నేడు నాకు ఏ కథ చెప్పబోతున్నావు? హలో చిన్నారి, ఈ రోజు నా దగ్గర రవి మరియు కిరణ్ అనే ఇద్దరు స్నేహితుల కథ ఉంది. అది వింటావా? అవునా, నాకు స్నేహితుల కథలు చాలా ఇష్టం. దయచేసి చెప్పు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి మరియు కిరణ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ఒకే పాఠశాలలో చదువుకునేవారు మరియు ఒకరితో ఒకరు అన్ని విషయాలను పంచుకునేవారు. ఒక రోజు కిరణ్ వేరే స్నేహితుని సంచిలోంచి డబ్బును తీసుకుంటున్నాడు. అది రవి చూశాడు. ఓహ్, కిరణ్ అలా ఎందుకు చేశాడు? కిరణ్ అనుకున్నాడు, డబ్బు తీసుకుంటే అతను కొన్ని బొమ్మలు మరియు తీయగలిగిన వస్తువులను కొనుక్కోవచ్చు. కాని రవి తెలుసుకున్నాడు దొంగతనం తప్పని. రవి సున్నితంగా కిరణ్ను పక్కకు తీసుకుని చెప్పాడు, కిరణ్, నేను నిన్ను మన తరగతి సహచరుల సంచిలోంచి డబ్బు తీసుకుంటున్నది చూశాను. దొంగతనం సరికాదు. ఇది ఇతరులకు నష్టం చేస్తుంది మరియు మనం పెద్ద సమస్యలో పడుతాం. మనం ఎల్లప్పుడూ మంచి పనులే చేయాలి మరియు నిజాయితీగా ఉండాలి. రవి చాలా ధైర్యంగా ఉన్నాడు. అతను ఏమి చెప్పాడు? అవును, కిరణ్ చేసిన పనిపై సిగ్గుపడ్డాడు. అతను తన తప్పును గుర్తించాడు మరియు డబ్బును తిరిగి తన తరగతి సహచరులకు ఇచ్చాడు. అతను రవికి తనకు సరైన మార్గాన్ని చూపినందుకు కృతజ్ఞతలు చెప్పాడు మరియు ఇకపై ఎప్పుడూ దొంగతనం చేయబోనని హామీ ఇచ్చాడు. అద్భుతమైన కథ చిలుక. రవి కిరణ్ కు నిజాయితీ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉన్నాను. నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ ఒకరికి మరొకరు మంచి నిర్ణయాలను తీసుకునేలా సహాయపడతారు. ఈ కథ యొక్క నైతికం ఏమిటంటే, నిజాయితీ ఉత్తమ విధానం మరియు మనం ఎప్పుడూ మన స్నేహితులను సరి మార్గం వైపు నడిపించాలి. ధన్యవాదాలు చిలుక. ఈ కథను గుర్తుంచుకుంటాను మరియు ఎల్లప్పుడూ సరైన పనులు చేసేందుకు ప్రయత్నిస్తాను. స్వాగతం చిన్నారి. తదుపరి వరకు ఎల్లప్పుడూ దయాత్మకంగా మరియు నిజాయితీగా ఉండడం గుర్తుంచుకో.